అనేక సందర్భాల్లో దేవుడని యెహోవా ఇజ్రాయేలుని సంబోధించడం మొదలుపెట్టాడు. అయితే నా ప్రియ సహోదరుడా, పేరు ఎలా వచ్చిందంటే దేవుడే యాకోబుకు ఆ పేరు పెట్టాడు. ఇక యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలే. ఎందుకంటే దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో పోరాడావు కాబట్టి. తర్వాత ఇజ్రాయెల్ గురించి చూసినట్లయితే, మరి ఇజ్రాయెలుకు అంటే యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారులు నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో మొదటి వచనములో 1వ అధ్యాయం 1వ వచనములో యాకోబు కుమారులైన ఇజ్రాయేలీలు 12 మంది పేర్లు చెప్పబడ్డాయి. కుమారులు కూడా ఆ పేరు వర్తించింది. తర్వాత చూసినట్టయితే నిర్గమకాండంలో మరి నిర్గమకాండంలో చూసినట్టయితే వీరు యోసేపు ముందుగానే ఐగుప్తు వెళ్ళిపోయాడు. యాకోబు మరియు తన 12 మంది కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు 70 మందితో నిర్గమకాండము 1వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో 70 మందితో ఐగుప్తుకు వెళ్ళారు. ఎందుకంటే ఈ ప్రాంతం కరువు వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ 70 మంది అక్కడికి వెళ్ళే జనాంగము, అక్కడ యోసేపు ఆయన తన ఫ్యామిలీతో 2 కుమారులు, యోసేపు భార్య వాళ్ళు ఉన్నారు. అక్కడ వెళ్ళేసరికి ఎంత జనాంగం అయ్యారంటే మళ్ళీ అక్కడి నుంచి పస్కా చేసుకుని తిరిగి వస్తున్నారు. ఐగుప్తు చెర నుండి, దాస్యం నుండి మోషే యొక్క నాయకత్వంలో తిరిగి వచ్చేటప్పుడు అప్పటికి వాళ్ళు పస్కా పండుగ చేసుకుంటున్నారు, పస్కా ఉత్సవం చేసుకుంటున్నారు. పస్కా బలి కార్యక్రమం చేసుకొని ఆ యొక్క విందు కార్యక్రమంలో పాల్గొన్నవారు మనం చూసినట్టయితే అప్పటికి నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్టయితే 37వ వచనం, కాల్బలమే 6 లక్షలు ఉన్నారు. అంటే 20 ఏళ్ల పైబడే వాళ్ళ యుద్ధ వీరులు 6 లక్షలు. చిన్నపిల్లలు గాక అన్నాడు, చిన్నపిల్లలు గాక. వీరితో అన్ని జనులు కూడా ఉన్నారు. ఇప్పుడు లెక్క పెట్టండి, 6 లక్షలు కాల్బలం.